ఇక వరంగల్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా రిపోర్టర్ రవికాంత్ చెప్పండి, మరి పోలింగ్ ముగిసింది, సో పోలింగ్ ఎలా జరిగింది, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? గ్రామ పంచాయతీతో పోల్చినంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనైతే మున్సిపల్ ఎన్నికలు జరగలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రలోభాలు, అదేవిధంగా దాడులు, బెదిరింపుల కల్చర్ లాంటి ఆ సంస్కృతి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కనిపించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడక్కడ చెదురు మొదరు ఘటనలు అయితే మనకు కనిపించిన తీరు చూస్తూ ఉన్నాము. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఎన్నికల సందర్భంగా కనిపించింది. బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదన్నటువంటి ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయూబ్ వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చి అక్కడ ఉద్రిక్త వాతావరణానికైతే కారణమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆయూబ్ది వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అతను వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఆయన వల్ల కనిపించడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థితో అక్కడ ఉన్నటువంటి సిఐ గొడవ పడ్డటువంటి తీరు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేటలోనూ కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే కనిపించాయి. ప్రతి చోట కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల పరిధిలో ఒక గంభీరమైనటువంటి వాతావరణం కల్పించింది. ఎక్కడ ఒక చిన్న స్పార్క్ రెండు వర్గాల మధ్య కనిపించినా కూడా పెద్ద ఘర్షణలకు తావిచ్చే విధంగా, ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చే విధంగా ఎక్కడికక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా చూశారని మనం చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో గొడవలు, ఘర్షణలకు దారితీసినటువంటి పరిస్థితి, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి సమీపంలో ఉండేటువంటి తండా, అది మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి వార్డు కింద కూడా వస్తుంది. 4-5 వార్డులు వర్ధనపేట సమీపంలో ఉండేటువంటి తండాలు వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. ఆ తండాల దగ్గర కూడా ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లా కేంద్రం మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపించింది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సరళి అంతా కూడా పూర్తయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజీలు కూడా గమనించాల్సినటువంటి సందర్భం ఉంది. ఒక వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ మధ్యాహ్నం 3 గంటల వరకు చూసినట్టయితే 77.22% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 74.71% పోలింగ్ నమోదైంది. మనం చూసినట్టయితే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి తరలించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక హన్మకొండ జిల్లాకు సంబంధించి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. పరకాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా పోలింగ్ పర్సెంటేజ్ మనం గమనించినట్టయితే 73.15% పోలింగ్ నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీ ఉంటుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 58.81% పోలింగ్ నమోదైంది. ఇక ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఒక మున్సిపాలిటీ 72.84% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, డోర్నకల్, మరిపేడ. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 66.62% పోలింగ్ నమోదైంది. కేసముద్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 79.5% పోలింగ్ నమోదైంది. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 73% పోలింగ్ నమోదైంది. ఇక మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో 3 గంటల వరకు 79.65% పోలింగ్ నమోదైంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 68.93% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. 1 గంట నుంచి 3 గంటల వరకు మనం గమనించినట్టయితే ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా 10 నుంచి 15% పోలింగ్ శాతం పెరిగినటువంటి సందర్భంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు లోపలికి వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఎన్నికల సిబ్బంది కల్పించినటువంటి సందర్భంలో ఈ 2 గంటల్లో కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మరొక 10%
మేర పోలింగ్ పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గత ఎన్నికల సందర్భంగా గత పురపాలక ఎన్నికల్లో మనం చూసినట్టయితే కొత్తగా 2 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. స్టేషన్ గన్పూర్, ములుగు వదిలేస్తే మిగతా 10 మున్సిపాలిటీలకు సంబంధించి 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వర్ధనపేటకు సంబంధించి 88.63%, నర్సంపేటకు సంబంధించి 84.26%, డోర్నకల్ సంబంధించి 83.20%, మర్రిపేటకు సంబంధించి 82.88%, పరికాలకు సంబంధించి 81.89%, జనగామకు సంబంధించి 79.32%, మహబూబాబాద్ సంబంధించి 78.01%, తొర్రూరుకు సంబంధించి 72.62%, భూపాలపల్లికి సంబంధించి 63.37%. గతంతో పోలిస్తే అప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే పోలింగ్ నమోదైందో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ మేరకు పోలింగ్ నమోదైనట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ ఓటరు తన ఓటుతో చైతన్యం చాటాడని మనం చెప్పాల్సి ఉంటుంది. తన తీర్పును, తన అభిప్రాయాన్ని, ఆలోచనను తను ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సులో ఈ కాసేపట్లోనే బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఈ ఏదైతే నర్సంపేట కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఇతర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు అంటే స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడి నుంచి ఎల్లుండి జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి వీటన్నింటిని కూడా భద్రపరిచేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ కేంద్రాలను కూడా గమనించాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి 2 ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలోనే అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఈ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచి 13వ తేదీన లెక్కిస్తారు. నర్సంపేటకు సంబంధించి ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్కు ఈ బ్యాలెట్ బాక్సులను తరలించి 13వ తేదీన లెక్కిస్తారు. ఇక హన్మకొండ జిల్లాకు సంబంధించి ఒక మున్సిపాలిటీ, పరకాల మున్సిపాలిటీకి సంబంధించి గణపతి డిగ్రీ కాలేజీని ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవి.